హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక హైప్ ఇవ్వండి. తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు షేర్ చేసిందన్నమాట. అవైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. తను కుకీ విత్ జాతిరత్నాల్లో వస్తుంది కదా, సో దానికి సంబంధించి ఒక సాంగ్కి డ్యాన్స్ చేసిందనమాట. అది ఒకటి షేర్ చేసింది. ప్లస్ తన డ్రెస్ ఉంది గైస్, సూపర్గా ఉంది. అంటే తనదే కాదు, ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కళ్యాణ్ది కూడా చాలా బాగున్నాయి అసలు డ్రెస్సెస్. ప్లస్ కళ్యాణ్ది ఒక ఇమేజ్ ఒకటి సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. అది నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టాను. అదేంటంటే గ్రీన్ కలర్ వేసుకున్న గ్రీన్ కలర్ అనమాట. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఒక బిర్యానీ కూడా చేశాడు ఒక ఛానల్ అని చెప్పి అది చాలా వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించి ఇమేజెస్ కూడా పెడుతున్నా చూడండి. మామ్స్ కిచెన్ అని చెప్పి దానిలో చేశాడనమాట. బిర్యానీ చేశాడు. అసలు కళ్యాణే కాదు, డిమాండ్ పవన్ కూడా ఒక చోట కుకింగ్ చేసి, అంటే తన ఛానల్లో రివాన్ అని చెప్పి ఇద్దరు కలిసి రీతు డిమాండ్ పవన్ చేశారు కదా, అంటే ఒక ఛానల్ పెట్టారు కదా, దానిలో చేశాడనమాట. అట్లా తిని ఇక్కడ కూడా చేశాడని చెప్పి అది రెండు కంబైన్ చేసి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు షార్ట్స్. సో ఇదంతా పక్కన పెడితే మనకి తనూజ కళ్యాణ్ వచ్చేసి ఇవాళ స్టార్ మా పరివార్ అవార్డ్స్లో వస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా స్టార్ మా పరివార్ అవార్డ్స్ వచ్చింది. బట్ అక్కడ దానిలో మాత్రం ఈ తనుజ కళ్యాణ్ చూపించలేదు. అంటే బాగా లెంత్ అవుతుందని చెప్పి 2 వీక్స్ పెట్టారు. లాస్ట్ వీక్ ఏమో ఎపిసోడ్ 1 అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఎపిసోడ్ 2 అనమాట. ఈ ఎపిసోడ్ 2లో వచ్చేసి మనం తనుజ కళ్యాణ్ చూడబోతున్నాం. సో 5:30కి డోంట్ మిస్. ఇప్పుడు కాజల్ వచ్చేసి వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసిందనమాట. ఇంటర్వ్యూ లాగా జస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరిని చూసి హాయ్ గైస్ ఏంటి ఇద్దరు సేమ్ అని చెప్పి అడిగితే అదే నాకు అర్థం కావట్లేదు, తనుజ అంటదనమాట. అదే నాకు అర్థం కావట్లేదు, సేమ్ వైటే వేశారు. అంటే నేనైతే లాస్ట్ టైం థిక్ కలర్ వేసుకున్నా కదా అని చెప్పి వైట్ వేసాను అని చెప్పింది. అంటే ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళు అంటే ఆలోచించే విధానం కూడా సేమ్ ఉంటుందని చెప్పి. అంటే థింక్ చేసే విధానం, ఎప్పుడు ఎట్లా డ్రెస్సెస్ ఎట్లా వేసుకోవాలి, అవి అన్నీ వాళ్ళ ఇద్దరు మైండ్ సెట్ ఒకటే అని మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఇక్కడే కాదు, మన బిగ్ బాస్ సీజన్ 9లో కూడా వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు కూడా థింక్ చేసే విధానం ఒకేలా ఉంది. ప్లస్ అంటే స్ట్రాటజీస్ ఒకేలా ఉన్నాయి. అవన్నీ చూసి ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు అన్నట్టుంది. కాదు, యాక్చువల్గా వాళ్ళ మైండ్ సెట్ కూడా ఒకటే అని చెప్పి ఇక్కడ అర్థమైపోతుంది. బట్ చూద్దాం. తనుజ అవార్డు విన్ అయినప్పుడు, అంటే ఫేవరెట్ కంటెస్టెంట్ అవార్డు తనుజ విన్ అయినప్పుడు కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దానికి సంబంధించిన ఇమేజెస్ పెడుతున్నాను చూడండి. ప్లస్ తను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కళ్యాణ్తో అని చెప్పినప్పుడు కూడా కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత పైకి వచ్చినప్పుడు, అంటే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అంటే మీరెందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నారంటే బిగ్ బాస్ సీజన్ 9 టైటిలే షేర్ చేసుకుందాం అనుకున్నాం. బట్ తనే విన్నర్ అయ్యాడు, హ్యాపీ. బట్ ఇప్పుడు తను నేను విన్ అయ్యాను కాబట్టి దీన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్పి చెప్తుందనమాట. సో ఇది చెప్పడమే కాదు, తను అంటుంది తను చాలా కైండ్ హార్టెడ్ పర్సన్, మై ఫ్రెండ్ అని చెప్పి చాలా చెప్పడం కూడా చాలా పొలైట్గా చెప్తుంది. అంటే తనుజ గురించి మనకు తెలిసిన విషయమే, ఏమి విషయమైనా కూడా రైట్గా చెప్తుంది. అందుకే అందరికీ తనుజ అంటే ఇష్టం. సో అది అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీద నుంచి కిందకి వెళ్ళేటప్పుడు తనని ఎత్తుకొని తీసుకెళ్ళమంటే తనుజ అయితే అసలు ఏమీ పట్టనట్టు తను డ్యాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఆల్రెడీ తను ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో పడేశాడు కదా పింకీని, అందుకని తను అట్లా చేసిందా అని చెప్పి. ప్లస్ అది చాలా కాంట్రవర్సీ అయింది. ఇంకా ఇట్లాంటి కాంట్రవర్సీ మళ్ళీ ఎందుకులే అనుకుందామో తను మామూలుగా డ్యాన్స్ వేస్తూ వెళ్ళిందనమాట. అదైతే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇద్దరు వైట్ అండ్ వైట్ వేసుకొని స్టేజ్ మీద ఉన్నప్పుడు శ్రీముఖి అడుగుతుంది, అసలు ఇద్దరు భలే వేసుకొచ్చారు, అసలు మీ ఇద్దరు చూస్తారు, మీరే ఫేవరెట్ కపుల్ అనౌన్స్ చేయాలనిపిస్తుంది అని. అంటే అవును, నేను కూడా షాక్ అయ్యాను. తనుజ అంటుంది నేను కూడా షాక్ అయ్యాను, తను అసలు వైట్ వేసుకురావటం. నేను ఆ మాట తంత అంటే నేను చెప్తానుండు, నువ్వే నాకు ఇది డిజైన్ చేయించామని చెప్తానుండు అని చెప్పి అంటుంది అనమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బై.